హలో స్టూడెంట్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి సివిక్స్ సిఈసి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పెడుతున్నాను. సిఈసి గ్రూప్ వాళ్ళకి యాక్చువల్లీ నేను అప్లోడ్ చేస్తాను. సో అది తెలంగాణ వాళ్ళకి, ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి పెడుతున్నాను. నా సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు ఏపీ స్టూడెంట్స్కి కూడా సిఈసి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని. సో అందుకే పెడుతున్నాను. బట్ ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీ సేమే ఉంది. బట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దని, కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. అందుకే మళ్ళీ వేరే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందు అప్లోడ్ చేసిన వీడియో ఫర్ తెలంగాణ స్టూడెంట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో లాంగ్ క్వశ్చన్స్, లాంగ్లో 8 ఇస్తున్నాను. ఇవి పక్కా నేను ప్రతి మోడల్ పేపర్స్ ఇంకా ప్రీవియస్ ఇయర్ అన్నీ చూసి అండ్ చాప్టర్ వైజ్ చూసే ఇంపార్టెంట్ ఇచ్చాను. సో ఫస్ట్ వన్, డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. సెకండ్ వన్, డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్. అదన్న అడగవచ్చు, ఇదన్న అడగవచ్చు. So third one, define nationality, explain the essential elements of nationality. Fourth one, identify the safeguards of rights. Fifth one, right and responsibilities are interrelated, analyze. Sixth one, what do you mean by democracy, write about the direct democratic device. Seventh one, what are the functions of legislature. ఎయిత్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ పార్లమెంటరీ గవర్నమెంట్. సో ఇవి 8 ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ ఇందులో నుంచి ప్రిపేర్ అయితే చాలు. ఇందులో నుంచి 5 ఇస్తాను, మనం 3 అటెండ్ చేయాలి. కమింగ్ టు షార్ట్, ఫస్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్. సెకండ్ వన్, వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్స్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ ఆఫ్ నేషనలిజం. ఫోర్త్ వన్, అబౌట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ లా. Fifth one, about political rights. Sixth one, about law and its feature. Seventh one, explain about any 3 safeguards of liberty. Eighth one, difference between citizen and alien. Ninth one, difference between written and unwritten constitution. 10th one, features of federal government. 11th one, how citizenship is lost. 12th one, define constitution and its features. 13th one, discuss the types of responsibilities. 14th one, define law and its features. 15th one, what is Indian secularism. 16th one, about equality and its types. 17th one, difference between secular state and theocratic state. 18th one, define democracy and explain advantages and disadvantages of democracy. 19th one, how is social justice pursued. 20th one, explain about direct democratic device. So షార్ట్లో 20 ఇచ్చాను. ఇవి ప్రిపేర్ అయితే చాలు. కమింగ్ టు వెరీ షార్ట్లో, ఫస్ట్ వన్, పొలిటికల్ సైన్స్, సివిల్ లిబర్టీ, న్యాచురల్ లా, గవర్నమెంట్, సెక్యులరిజం, కాన్స్టిట్యూషన్, డ్యూయల్ సిటిజన్షిప్, direct democracy, state, society, political equality, law, justice, jus soli, alien, representative democracy, ridge, flexible constitution, safeguard of liberty, corrective justice, natural rights, distributive justice, classify rights, enacted constitution, theocracy. సో చూస్తున్నారు కదా, 25 ఇచ్చాను వెరీ షార్ట్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ సిఈసి వాళ్ళకి నేను ఇంకా ఎకనామిక్స్ యాజ్ వెల్ యాజ్ కామర్స్ అకౌంట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.